ఎవ్రీవన్, ఈ వీడియోలో పైథాన్ మాడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథాన్ మాడ్యూల్స్ అన్నమాట. మాడ్యూల్ ఈజ్ ఫైల్. సో ఒక మాడ్యూల్ అంటే మాడ్యూల్ అన్నా ఫైల్ అన్నా సేమ్ అన్నమాట. సో మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు చాలా మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి కోడింగ్ రాస్తాం కదా. సో ఇలాగా మొత్తం ప్రోగ్రామింగ్ మొత్తం ఒకే ఫైల్లో ఉంచకుండా ఇలా డిఫరెంట్ ఫైల్స్లో రాసామనుకో, సో ఆ ఫైల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ఫైల్ని తెచ్చుకొని యూజ్ చేయొచ్చు. సో ఇలా ఒక లార్జ్ ప్రోగ్రామింగ్ని డివైడ్ చేస్తాం, మనం మాడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తాం. సో డిఫరెంట్ ఫైల్స్లో కోడింగ్ అనేది రాసి అవి స్టోర్ చేసుకుంటాం. సో పైథాన్లో యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ ఉంటాయి. మనం ఒక మాడ్యూల్ని మనమైనా డిఫైన్ చేయొచ్చు, లేదా ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. సో ఈ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్లో ఈ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్ ఎలా క్రియేట్ చేయాలంటే, సపోజ్ ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసి దానికి example.py అనే పైథాన్ ఫైల్ అనేది ఉంది. సో దీని లోపల ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నా, డెఫ్ యాడ్ a, b sum equal to a plus b రిటర్న్ సమ్. సో ఫైల్స్లో మనం ఫంక్షన్స్ అయినా రాయొచ్చు, అలాగే వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు, క్లాసెస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఈ ఫైల్స్లో మనం ఎటువంటి కోడింగ్ అయినా రాయొచ్చు, అండ్ ఈ కోడ్ని మొత్తం రీయూజ్ చేసుకోవచ్చు. సపోజ్ అనదర్ ఫైల్లో నేను వర్క్ చేస్తున్నా, demo.py అనే పైథాన్ ఫైల్లో వర్క్ చేస్తున్నా, అండ్ ఫోల్డర్లో సపోజ్ demo_folder అనేది ఉంది. ఈ ఫోల్డర్ లోపల example.py అనే ఫైల్ ఉంది, అండ్ అలాగే demo.py అనే ఈ 2 ఫైల్స్ ఉన్నాయి. సపోజ్ నేను ఈ ఫైల్లో ఇది ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకో, సో దానికోసం ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ ఎగ్జాంపుల్ అని ఇస్తాం. సో ఈ ఫంక్షన్ని మనం ఇక్కడ రీయూజ్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటే example.add ఇక్కడ 1, 2 అని ఇస్తున్నా. సో ఇలాగ ఈ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ demo.py అనే పైథాన్ ఫైల్లో. సో ఎప్పుడైతే ఇది యాడ్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది, 1, 2 అవుతుంది, అండ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 3 అనేది ఇది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ r అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను, అండ్ ప్రింట్ ఆఫ్ r. సో ఇలాగా మనం ఒక పెద్ద ఇక్కడ సింపుల్గా నేను ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ గురించి చెప్పాను, అండ్ ఈ ఫైల్లో ఇంకా ఎన్నైనా ఫంక్షన్స్ ఉండొచ్చు. సో ఇలా ఫంక్షన్స్ ఉంటాయి, అండ్ అలాగే వేరియబుల్స్ ఉంటాయి. ఏబీసీ, సపోజ్ ఏబీసీ అనేది ఉందనుకో, A100 ఉంది, B200, C300 ఉందనుకో. సో ఈ ఏబీసీని యాక్సెస్ చేయడానికి ప్రింట్ ఆఫ్ example.a, example.b, example.c. సో ఇలాగ ఈ వేరియబుల్స్ అయినా యాక్సెస్ చేయొచ్చు, ఫంక్షన్స్ అయినా యాక్సెస్ చేయొచ్చు. సో దీనికోసం డాట్ యూజ్ చేయాలి మనం. సో ఇది మొత్తం యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ గురించి. అండ్ అలాగే ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ ఉంటాయి పైథాన్లో, చాలా ఉంటాయి. సో సపోజ్ ర్యాండమ్ అనేది ఒక మాడ్యూల్, అండ్ మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్ ఉంటుంది. సో ఇలాగ డిఫరెంట్ మాడ్యూల్స్ ఇంకా చాలా ఉంటాయి. సపోజ్ నేను మ్యాథ్ని ఇంపోర్ట్ చేసుకున్నా, సో ఇలాగ ఇంపోర్ట్ కీవర్డ్ యూజ్ చేసి ఇంపోర్ట్ మ్యాథ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఈ మ్యాథ్లో డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి సంబంధించిన ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. పై వాల్యూ ఉంటుంది. సో పై వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకో, నేను ప్రింట్ ఆఫ్ math.py. సో ఈ పై వాల్యూని ప్రింట్ చేసినప్పుడు 3.14 సంథింగ్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ అలాగే ఈ మ్యాథ్లో మెనీ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఈ మ్యాథ్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇలా ఇంపోర్ట్ మ్యాథ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, సో math.py అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలా కాకుండా దీని యొక్క ఆల్టర్నేట్ నేమ్ అనేది ఇవ్వచ్చు. సో ఈ ఆల్టర్నేట్ నేమ్ని మనం ఎలియాస్ నేమ్ అని కూడా పిలుస్తాము. ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్
ఎమ్ అని ఇచ్చా. సో ఇప్పుడు మనం మ్యాథ్కి బదులు ఎమ్ అనేదే యూజ్ చేయాలి. మ్యాథ్ అని యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఇలా దీన్ని ఆల్టర్నేట్ నేమ్ అని అంటారు, లేదా ఎలియాస్ నేమ్స్ అని అంటారు. సో రీనేమింగ్ చేస్తున్నాం. మ్యాథ్కి మనం ఎమ్ అనేది రీనేమ్ ఇచ్చాం. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎమ్ డాట్ పిఐ అని యూజ్ చేయొచ్చు. సో ఈ రీనేమింగ్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ షార్టర్ నేమ్స్ అనేవి వాడచ్చు. మన స్మాల్ నేమింగ్స్ అనేవి యూజ్ చేసి మనం క్విక్గా ప్రోగ్రామింగ్ రాయొచ్చు. సో ఇదొక మెథడ్. అండ్ సో నేను పై వాల్యూని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకో. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ పై. సో ఇలాగ రాసినప్పుడు ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ మనం ఏదైతే వేరియబుల్ కానీ ఫంక్షన్ కానీ ఇంపోర్ట్ చేయాలనుకుంటే సో ఆ టైంలో ఇలాగ ఈ లైన్ యూజ్ చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ ఇక్కడ పిఐ అని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. సో ఈ 3.14 అని ప్రింట్ అవుతుంది. సో ఈ కన్వెన్షన్ని జనరల్గా ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే మనం డైరెక్ట్గా వేరియబుల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఒకవేళ ప్రోగ్రామింగ్లో ఎక్కడన్నా మళ్ళీ నేను పిఐ ఈక్వల్ టు ఏదన్నా వేరే వాల్యూ ఇచ్చాను, సో అప్పుడు ఇలా కన్ఫ్యూజన్ వస్తుంది, వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. సో కాబట్టి ఈ నోటేషన్ అనేది జనరల్గా ప్రిఫర్ చేయరు. సపోజ్ నేను మ్యాథ్ నుంచి ప్రతి వేరియబుల్ ప్రతి ఫంక్షన్ అనేది ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను, దానికోసం ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ పిఐ అనేది ప్రింట్ చేయొచ్చు. సో ఇలాగ మ్యాథ్లో చాలా డిఫరెంట్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ అవన్నీ ఉంటాయి అని చెప్పాను కదా. సో అవన్నీ యూజ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అనేది ఈ స్టేట్మెంట్ని మనం రాస్తాము. సో సిమిలర్గా ఇక్కడ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్లో కూడా ఇక్కడ కూడా ఇంపోర్ట్ ఎగ్జాంపుల్ యాజ్ ఈజీ అని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇలా అయినా రాయొచ్చు, లేదా ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ యాడ్ అని యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఇలా యాడ్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకున్నామో మనం డైరెక్ట్ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామో అలా కాల్ చేసేయచ్చు. డాట్ అనేది యూజ్ చేయకుండా యాడ్ ఆఫ్ 1, 2 అని కాల్ చేయొచ్చు. అండ్ అలాగే ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ అన్నీ మనం ఈ ఫైల్లో ఉన్నదాన్ని ఈ ఎగ్జాంపుల్ ఫైల్లో ఉన్న వాటన్నిటిని ఈ ఫైల్లోకి తెచ్చుకోవాలనుకుంటే ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ స్టార్ అని అయినా యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ మాడ్యూల్స్ గురించి. సపోజ్ నేను ఎగ్జాంపుల్లో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి అవన్నీ ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం డైరెక్టరీ ఫంక్షన్ అనేది ఉంటుంది. ప్రింట్ ఆఫ్ డైరెక్టరీ ఆఫ్ ఎగ్జాంపుల్ అని ప్రింట్ చేస్తే దీని లోపల యాడ్ ఫంక్షన్ అనేది వస్తుంది, అవన్నీ డిస్ప్లే అవుతాయి. ఒకసారి మీరు ఇది రన్ చేసి ట్రై చేయండి. అండ్ అలాగే ఇక్కడ కూడా ప్రింట్ ఆఫ్ డిఐఆర్ ఆఫ్ మ్యాథ్ అని ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ మ్యాథ్ అనే కాదు, మీరు ఏ ఫైల్ అయినా ఇవ్వచ్చు, మ్యాథ్ కానీ ర్యాండమ్ కానీ ఇలా. సో ప్రీడిఫైన్డ్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి, అవి ఇక్కడ ప్లేస్ చేసి ఈ డైరెక్టరీ ఫంక్షన్ ఏం చేస్తుందంటే దాని లోపల ఉన్న ఏమైనా ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ అవన్నీ డిస్ప్లే అవుతుంది. సో మనం అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయో. సో మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 100 అండ్ అలాగే డెఫ్ యాడ్ ఏ కామా బి రిటర్న్ ఏ ప్లస్ బి అని ఇచ్చి, సో ఇది ఈ ఫైల్లో ఉన్నాను అనుకో. సపోజ్ ఇది మొత్తం ఒక న్యూ ఫైల్ అనుకోండి. సో ఈ ఫైల్కి సంబంధించినవి అన్ని ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ అవన్నీ డిస్ప్లే చేయాలి అనుకుంటే సింపుల్గా ప్రింట్ ఆఫ్ డిఐఆర్ అని ఇచ్చేయండి. సో ఈ డిఐఆర్ లోపల ఎటువంటి పారామీటర్స్ పాస్ చేయకుండా సింపుల్గా డిఐఆర్ పారాన్సిస్ అని ఇస్తే సో ఈ వర్కింగ్ డైరెక్టరీ, సో దీన్ని మనం కరెంట్ ఫైల్ అని అంటారు, లేదా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటాము. సో ఈ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న అన్ని ఫంక్షన్స్ అండ్ అలాగే ఏవైతే యూజ్ చేస్తున్నాం ఆ వేరియబుల్స్ అన్నీ ఇలా అవుట్పుట్లో ఏ కామా యాడ్ కామా సో ఇలా అవుట్పుట్లో అన్నీ డిస్ప్లే అవుతూ వెళ్తాయి. సో దాన్ని బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం ఏమేమి వేరియబుల్స్ వాడామా అండ్ అలాగే ఏమేమి ఫంక్షన్స్ యూజ్ చేసామని. సో ఇలాగ డైరెక్టరీ ఫంక్షన్ యూజ్ అయ్యేది అనమాట.